మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉత్తమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్తును సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. కాలే కడుపుకు పట్టెడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారి దీన్ని నిజం చేసే దిశగా 1994 సంవత్సరంలో ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశం మొత్తం ఈ నమూనాని అనుసరించింది. మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం 3 దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 రూపకల్పనకు ఆధారమైంది.